జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము జనవరి మాసంలో వారఫలాలు తెలుసుకుందాం. వారఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. జనవరి 7, 2024 నుంచి జనవరి 13, 2024 వరకు ఈ వారం ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలపైన ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు, గ్రహదేవతలు ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. 7వ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో 7వ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. 8వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనుసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు. ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం 8వ తారీఖు నుంచి జరుగుతుంది. 7వ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరూ కూడా ధనుసు రాశిలోనే ఉన్నారు. అలానే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో 2-3 సార్లు అంటే 4 రాశిని చుట్టుపెట్టేస్తాడు. ఆయన తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు. ఈ గ్రహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకుంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు. మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి. మీ రాశి మీకు తెలుస్తుంది. జనరల్గా మా రాశి ఇదని మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది. రాశి ఫలితాలు చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లోని పెద్దలు చెప్పడం కావచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు, వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు, కానీ మీ లగ్నం మేషరాశి కాదు, అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు, మీ లగ్నం ఏ ధనుసు రాశిలోనో ఉందనుకోండి, మీరు కూడా ధనుసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను. మేషరాశి ధనుసు లగ్నం అనే కాదు, జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఇది మీ రాశి ఎలానో మీకు తెలుసును కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి. మీ లగ్నం కూడా మీకు తెలుసుంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి. లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మీనరాశి, మీన లగ్నం. మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకించి ఉద్యోగస్తులకి మనం ఈ వారం చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. కొన్ని మంచి అంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇద్దరు వచ్చినా ఒకంత ఎక్కువ పాలు ఉద్యోగస్తులకి బెనిఫిట్ చాలా బాగా ఉందని చెప్పాలి. వ్యాపారస్తులతో మనం పోలిస్తే కనుక వ్యాపారస్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నా సరే కొంత కాంపిటీటర్స్ తోటి ఇబ్బంది పడే అవకాశం ఉంది. లేదా సరుకు మీరు కనుక క్రెడిట్లో సరుకు ఇచ్చి ఉంటే దాని తాలూకు డబ్బులు రావడానికి కొంచెం అంటే మీ వ్యాపారం అయితే సరిగ్గానే సాగుతుంది. బకాయిదారులు ఎగవేతని కాదు కానండి, సకాలంలో బాకీలు చెల్లించకపోవడం వల్ల కొంత మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఒకవేళ మీకు గివ్ అండ్ టేక్ బిజినెస్ అయితే కనుక వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైతే మీరు క్రెడిట్ పరంగా బిజినెస్ అయితే కనుక కొంత ఈ వారము వాళ్ళు మొండి చెప్పి చేయి చూపించే అవకాశం ఉంది. కానీ ఈ వారం వరకే తాత్కాలికంగా అది ఉంటుంది. గత 2 వారాలుగా కూడా ఇలానే ఉంది. మీరు కనుక క్రెడిట్ బేస్ మీద బిజినెస్ చేస్తూ ఉంటే అది ఈ వారం వరకు కంటిన్యూ, ఆ తర్వాత ఇది సర్దుమణిగే అవకాశం చాలా బాగా ఉంది. విద్యార్థులకి చాలా చక్కటి శుభ సమయం. ప్రత్యేకించి డిగ్రీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా మంచి శుభ సమయం అనే చెప్పాలి. అలాగే 10th లోపల లేదా ఇంటర్ లోపల చదివే విద్యార్థులకి కొన్ని అనుకూలమైన అంశాలు జరిగే అవకాశం ఉంది. అంటే అనుకూలమైన అంశాలు అంటే విధి మన వైపు ఉందా, డెస్టినీ మన వైపు ఉందా, కాలం మన వైపు ఉందా అన్నట్లు కొన్ని విషయాలు మీరు చూస్తారు. ఇది మీరు కావచ్చు, మీ ఇంట్లోని వాళ్ళు కావచ్చు. అంటే ఇది నేను మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. మీ ఇంట్లోని వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, ఏదైనా ఒక విషయంలో లేదంటే ఏదైనా ఒక పరిస్థితి వల్ల కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తుల వల్ల కావచ్చు గతంలో మీరు బాధపడి ఉంటే డెస్టినీ ఇప్పుడు మీ పక్షం తీసుకుంటూ ఉంది.
సో ఆ బాధ నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం చాలా చక్కగా ఉంది. ఆ బయటికి రావడానికి కారణము మేబీ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమించమని అడగడం వల్ల కావచ్చు, లేదా ఇంకొక రకంగా కావచ్చు. బట్ డెఫినెట్గా డెస్టినీ సమాధానం చెప్పింది అని మీరు అనుకునే విషయం అయితే ఈ వారము మీనరాశి మరియు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా సరే జరిగే అవకాశం ఉంది. ఏది జరిగినా మంచి పరిణామాలే జరగడానికి చక్కటి అవకాశం ఉంది. చూసారు కదండి, ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క రాశి ఫలాలు. అయితే ఈ వారము ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం. ఈ వారం మీకు నవమ స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము. సూర్యనారాయణమూర్తి ధనుసు రాశిలో సంచారం చేసిన నన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము. చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణమూర్తి ఉన్నప్పుడు కుజబుధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణమూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది. ఈ వారం మీకు వీలుంటే కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా, ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఒకవేళ అంత శక్తి అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన ద్రవ్యాలు అంటే సమిధలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనే అమ్మవారి నామాన్ని జపించడం వల్ల ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది. అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది. నవమరాశిలో 3 గ్రహాల సంచారం చాలా మంచిది. అంటే సహజ నవమస్థానమైన ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం అన్నది చాలా మంచి విషయం అని చెప్పాలి. వీటిని మనం ఒడిసిపట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటాయి. వాటిని ఒడిసిపట్టుకోవడానికి కూడా మన ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఇంకొక చిన్న రెమెడీ, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుప్పావై 30 రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి. ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, లేదా మీకు కళ్యాణపరంగా, మీకు ఏ వివాహపరంగా, సంతానపరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం. ఈ ధనుర్మాసంలో ఒకవేళ మీకు తిరుప్పావై చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి. ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల, అంటే మకర సంక్రాంతి వచ్చేదాకా కూడా ధనుర్మాసం మనకుంటుంది. తిరుప్పావై 30 పాసురాలు ఒక్కరోజు వింటారా, లేదా రోజుకి 2 రోజులు వింటారా, లేదా రోజు వింటారా? ఆల్రెడీ వింటున్న వాళ్ళు అయితే మంచిది, వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల, అంటే ఇది ఈ వారానికి ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో, ఇది ఈ వారానికో ఈ నెలకో కాదండి, దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు. ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే తీరుతారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.